మేడం మీరు చెప్పండి. పోనీ తెలంగాణలో ఇప్పటికీ అంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది, అందులో తెలంగాణ కూడా ఉంది. సరే 1-2 సంవత్సరాలు మనకు లేటుగా వచ్చినప్పటికీ సర్దార్ వల్లభాయ్ స్ఫూర్తితో మనం స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. సో అయినప్పటికీ కూడా మనం ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్ళు పోరాడాల్సిన పరిస్థితి. 60 ఏళ్ళ తర్వాత మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారం, తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంకా అసమానతలు ఎందుకు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? నమస్తే అండి శ్రీనివాస్ గారు, మీకు మొదటగా ధన్యవాదాలు. ఒక అవసరమైనటువంటి చర్చ, జరగాల్సినటువంటి చర్చ, ఈ చర్చ రచ్చలో జరుగుతున్నందుకు, చేస్తున్నందుకు, అలాగే ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి కోటేశ్వరరావు గారికి, తాడూరి శ్రీనివాస్ గారికి, రియాజ్ గారికి, 99 టీవీ ప్రేక్షకులకు నమస్తే, జై తెలంగాణ. స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే సరిపోదోయి అని బహుశా 70వ దశకంలోని గీతమై ఉంటది. ఇది ఇంకా పరిస్థితులు పాడుకునే విధంగా నిత్య నూతనంగా ఇప్పటికి కూడా వర్తించే పాటగా పాట ఉండడం విచారకరం. మన్నే కోటేశ్వరరావు గారికి ఒక విషయంలో నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మహిళలకు సంబంధించి ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆగిందో కోర్టు స్టే ద్వారా, దానికి ప్రభుత్వం బాధ్యత వహించకుండా, మరి కౌంటర్ దాఖలు చేయకుండా, ఆ ఏదైతే పిల్ కి సంబంధించి అనేక గడువులు తీసుకున్నప్పటికీ ఇయ్యకుండా ఈ పథకానికి మంగళం పాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నదో ఇది స్పష్టమైంది. అది వారు ఉటంకించినందుకు మహిళల పక్షాన, దేశంలోను రాష్ట్రంలోను జనాభాలోను సగమైన మహిళల పక్షాన, మహిళ ఎదగడానికి, మహిళ చదవడానికి, ఆడపిల్ల ఎదగడానికి, చదవడానికి, బాల్య వివాహాలను అరికట్టడానికి, భ్రూణ హత్యలను అరికట్టడానికి ఎన్నింటికో ఉపయోగపడింది ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ పథకం. ఈ చర్చలో భాగం కాకపోయినప్పటికీ ఇట్లాంటి వ్యవస్థలో కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. అసమానతలు లేని పౌరుల మధ్య, ప్రజల మధ్య లింగ వివక్షత లేనటువంటి, స్త్రీ పురుష భేదం లేనటువంటి, వివక్ష లేనటువంటి, పౌరులందరూ సమానం అనేటువంటి స్థాయిలో దేశం అభివృద్ధి చెందాలి. కాబట్టి మహిళలు తరతరాలుగా పీడనకు, అణచివేతకు గురవుతా ఉన్నారు. కాబట్టి బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వరకట్న దురాచారం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి అలాగే భ్రూణ హత్యలు, ఆడపిల్లలను కనలేని పరిస్థితి, కన్న ఆడపిల్లల్ని పెంచలేక అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు ఆలోచించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు దండం పెట్టలేదు, దరఖాస్తు ఇవ్వలేదు, ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదు. అయినప్పటికీ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి అప్పటి వరకు సంస్కర్తలు విశేషంగా కృషి చేసి కూడా, జీవిత కాలాలు వాళ్ళు ప్రయత్నం చేసి కూడా సఫలం కాలేకపోయినారు. అలాగే చట్టాలు చేసి కూడా ప్రభుత్వాలు కూడా ఇది నివారించలేకపోయినాయి, బాల్య వివాహాలు కానీ ఇట్లాంటివి. మరి ఈ గొప్ప పథకం ఆగినందుకు విచారం వ్యక్తం చేస్తూ 88 స్వతంత్ర భారతదేశంలో పరిస్థితులు ఇంకా ఇందిరాజీ కాలం నుంచి ఇప్పటి వరకు అదే గరీబీ హఠావో నినాదం కొనసాగే పరిస్థితి ఉండడం విచారకరం. పరిస్థితులు మారాల దేశంలో, ప్రజలందరికీ సమానమైనటువంటి ఇది లేకుండా కనీసం స్వేచ్ఛగా వాళ్ళు బతకడానికి కానీ, లేదంటే వాళ్ళు గౌరవంగా ఆత్మాభిమానంతో బతకడానికి కానీ అవకాశాలు ఉండాలి. ఇప్పుడు ఒకప్పుడే నాకు మాట గుర్తొస్తుందండి. ప్రణబ్ ముఖర్జీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుంటూ స్వీకరించిన సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు, దేశానికి ఆకలిని మించిన అవమానం లేదని. ఆ అవమానం ఇంకా కూడా దేశానికి పట్టి పీడించడం కొనసాగడం, అది ఆకలి అనేటువంటిది ఇంకా దేశంలో ఉండడం, దుర్భర పరిస్థితులు ఉండడం దారుణం. పాలకుల చిత్తశుద్ధి లోపం,